మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. మీరు చేయరా వ్యవసాయం? మీకు భూములు ఉన్నాయా? మీకు అవసరం లేదా? అంటే నేను పుట్టిందే వ్యవసాయ కుటుంబం. ఆ, ఇప్పుడు మా తాతకు 25 ఎకరాలు ఉంది. ఉమ్, ఉమ్, అది కూడా ఈసారి ఇట్లే ఉంటది. ఉమ్, కాకపోతే మేము కందులు పండిస్తాము, తర్వాత పెసలు పండిస్తాము, తర్వాత ఒడ్లు పండిస్తాము. ఉమ్, నేను ఆయిల్ ఇంజన్ కు మాకు ఆయిల్ ఇంజన్ ఉండేది. ఉమ్, ఆయిల్ ఇంజన్ కు ఉమ్, బ్యాలర్ కొనుక్కొని 500 రూపాయలు ఇచ్చి బ్యాలర్ కొనుక్కొచ్చేవాళ్ళం. ఉమ్, ఉమ్, తాండూరుకు పోయి కందులు అమ్మేటోళ్ళం, ఉమ్, తర్వాత ఒడ్లు రైస్ మిల్ పోయి అమ్మేటోళ్ళం. ఉమ్, ఇప్పుడు కూడా నేను వ్యవసాయమే. ఉమ్, నేను ఏమంటున్నా అంటే నేను వ్యవసాయం కాదు, ఇప్పటికి కూడా మా ఫాదర్ పొద్దుగాల లేచి ఉమ్, పోయి పాలు తీసుకొని వస్తాడు బాయికి. ఆహా, హైదరాబాద్ ఎవరీ శనివారం మాకు 5 లీటర్ల పాలు వస్తాయి. ఉహు, ఉమ్, నేను ఏమంటున్నా, మా తాతలు వ్యవసాయం చేసిన కానీ నేను ఎక్కడ చేస్తా వ్యవసాయము? అవును, సరే, వ్యవసాయం అనేది ఒక ఫ్యాషన్ కాబట్టి సరే మా ఫాదర్ చేస్తారు. పెట్టిన భూమి ఉంది, నేను ఖచ్చితంగా వ్యవసాయం అది చేస్తున్నా. కూడా కొంచెం కష్టపడి నేను కొనుక్కోవాలి. ఏమంటున్నా, నాగలి కొట్టినా, గొర్రు కొట్టినా, ఉమ్, నేను ఎట్లా బండి నడిపినా, అన్ని నడిపినా. ఉమ్, నేను నాకు ఇప్పుడు రాని వ్యవసాయం లేదు. ఉమ్, ఉమ్, కేసీఆర్ తాత కంటే ఎక్కువ చేస్తాను. ఉమ్, ఉమ్, సార్ ఎట్లా చేసినా అంతకంటే ఎక్కువ చేస్తాను. ఉమ్, కాబట్టి ఈ ఐఏఎస్లకు వ్యవసాయానికి సంబంధం ఏంది? ఉమ్, వాడు పండితే ఆలుగడ్డలు పండించుంటాడు. ఉమ్, ఎందుకు వానికి వ్యవసాయం నాకు అర్థం కావట్లేదు. ఉమ్, ఒక పొలిటీషియన్ ఉన్నాడు, ఉమ్, నేను కూడా రైతుని చెప్పుకోవడానికి మన నిరంజన్ రెడ్డి పంచ కట్టుకొని తిరుగుతున్నాడు. అంటే పాపం ఇప్పుడు ఎట్లుంటదంట కొన్నిసార్లు 70 ఎకరాల అగ్రికల్చర్ అనేది కూడా ఉంది కదా వనపర్తిలో మొత్తం. నేను ఏమంటున్నామ్మా, నిరంజన్ రెడ్డి అనేవారు ఉమ్, ఒక అడ్వకేటు, ఉమ్, చాలా తెలంగాణ ఉద్యమంలో మంచి వ్యక్తి. ఉమ్, తర్వాత వాళ్ళ ఫాదర్ భూములన్నీ అమ్ముకున్నాడు. ఉమ్, ఈయన ఒక సాధారణమైనటువంటి వ్యవసాయ కుటుంబం నుంచి ఒక 5 ఎకరాలు 6 ఎకరాలు ఉంటే తను అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేసుకొని తెలంగాణ ఉద్యమం ద్వారా ఆయన వృద్ధిలోకి వచ్చాడు. ఉమ్, ఎప్పుడైతే తెలంగాణలో వ్యవసాయ మంత్రి అయ్యిండో ఉమ్. ఆయనకు కూడా ఇట్లా వ్యవసాయం మీద మక్కువ ఏర్పడింది. ఓ అసలు వందల అయితే ఎకరాలు. వికరం ఏర్పడి ఆ, ఇష్యూ ఆ. ఏమిది అంటే, ఉమ్, నిరంజన్ రెడ్డి అనేటటువంటి వ్యవసాయ మంత్రి ఉమ్, వ్యవసాయము బయట వ్యవసాయ శాఖ ఏం చూస్తుండో తెలియదు కానీ ఉమ్, ఈ యొక్క వనపర్తి జిల్లాలో ఎక్కడ భూములు ఉన్నా అక్కడ వ్యవసాయం చేయిస్తుండవు అనేది అవును. బలంగా కనిపించింది. మీ టీవీ ఇంటర్వ్యూ కూడా ఇచ్చిండు. వేసి- ఏది ఆ, మేకలకు అవన్నీ పశువులకు అవేయడము, నేను కూడా పోయినా. కోళ్ళకు అవేయడము, ఉమ్. ఇటువంటివన్నీ చాలా ఎట్లా చేయాలో కూడా చెప్పిండు. చేసిండు. ఉమ్, ఆ ప్రజలకు ఏమనిపించింది, అరే మేము ఎమ్మెల్యే చేయమంటే ఈయన వ్యవసాయం చేస్తుండు అని చెప్పి ఉమ్. ఆయన దించి ఇప్పుడు కృష్ణారెడ్డి మెగారెడ్డి ఎవరినో మెగారెడ్డి మెగారెడ్డిని చేసిండు. అంటే ఇప్పుడు అర్థమైంది ఏంటంటే వ్యవసాయం చేస్తే చాలా ప్రమాదం అనేది ఆయనకు అర్థమైంది కదా. అర్థమైంది. మరి ఆయనకు అర్థమైనప్పుడు ఈ కొడుకులకు అర్థం కాదు కదా. అంటే ఇక్కడ ఒకటి సార్, వ్యవసాయం చేసే ప్రమాదం ఎందుకైతుంది? మరి రైతన్నలు అందరూ చేస్తలేరా? వాళ్ళు భూముల్ని అక్రమంగా నొక్కేస్తే అది ప్రమాదం. నువ్వు కష్టపడి కొనుక్కోవయ్యా, ఎవడొద్దు అన్నాడు. ఇక్కడ వ్యవసాయం 2 రకాలమ్మా. ఆ, ఇప్పుడు వ్యవసాయం మీకు అర్థమైతలేదు. ఆ, ఇప్పుడు మా ఫాదర్ వ్యవసాయం చేస్తాడు, ఆ, రిటైర్ అయిన తర్వాత ఇప్పటికి కూడా వ్యవసాయమే చేస్తాడు. అవును. ఈయన ఎందుకు వ్యవసాయం చేస్తాడని ఎవడు అన్నాడు. ఉమ్, ఉమ్, మా మదర్ ఇప్పటికి కూడా కోతరకు పోయేది, ఉమ్, మన ఖాళీ కాబట్టి పోవట్లేదు. ఉమ్, అది వ్యవసాయం అంటారు. ఉమ్, దీన్ని ఎట్లా వ్యవసాయం అంటాం చెప్పు? ఉమ్, ఇది వ్యవసాయం కాదు, ఇది కూడా వ్యవసాయం కానీ ఉమ్. ఇది దోపిడీకి పాల్పడే వ్యవసాయం. ఆయాసం. దోపిడీకి పాల్పడేటటువంటి అంటే సహజ వనరులను కొల్లగొట్టేటటువంటి గజ దొంగల యొక్క ముఠా చేసే పనులు ఇవి. ఉమ్, నేనేమంటాను, నువ్వు ఒకవేళ వ్యవసాయం చేసి నేను చేస్తే ఎవడు వద్దన్నాడు. నువ్వు వ్యవసాయం చేస్తే అంతకంటే కావాల్సిందే నేను కూడా వచ్చి నేర్చుకుంటా. ఉమ్, కానీ ఈ గజ దొంగలు భూమి అనేటటువంటి సహజ వనరులను దోపిడీ చేసి ఉమ్, ఆ దోపిడీ పేరు మీద దాచిపెట్టి ఉమ్, ఇంతకు ముందు అసలు ఇంకా కూడా మీరు ఆశ్చర్యపోతారు. ఉమ్, జనరల్ గా వ్యవసాయం అనేటోళ్ళు ఎవరు చేస్తుండంటే ఉమ్, వ్యవసాయం మీద వచ్చినటువంటి ఆదాయానికి ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు కాబట్టి ఉమ్, ఓ నేను ఇక్కడ వ్యవసాయం ఇప్పుడు నేను అనుకుంటున్నా వీడు ఉమ్, వీడు వీడు ఎవడు విని పేరేంది ఉమ్. సోమేష్ కుమార్. ఉమ్, నేను అనుకుంటా ఈ యొక్క భూమి మీద ఉమ్. నాకు 100 కోట్లు వచ్చినాయని ఈ పాటికి ఇన్కమ్ ట్యాక్స్ లో రాసి ఉంటాడు వాడు. ఎందుకంటే నీకైతే ఆమ్దాలు కూడా వండాయని తెలుసు. అవును, అవును. కాబట్టి ఈ భూమి మీద నాకు 100 కోట్లు వచ్చినాయి, ఉమ్, 35 ఎకరాల మీద. ఉమ్, కాబట్టి ఆ 100 కోట్లు వాడు బ్లాక్ ను వైట్ గా మార్చుకుని ఉంటాడు. అవును. అంటే ఏ వాళ్ళు వచ్చి చెక్ చేయరు కాబట్టి ఆ, ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ వాడో వాసవి వాడో వీడో ఇచ్చినవి ఇవి ఉంటాయి కదా, అవును. అవన్నీ వైట్ గా మార్చుకుంటాడు. ఎందుకంటే నేను కొత్తపల్లిలో వ్యవసాయం చేస్తున్నా, ఉమ్, అందులో అంగూర పండ్లు వండాయి, ఆ అంగూర పండ్లను అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తే నాకు 100 కోట్లు వచ్చినాయని రాసి ఉంటాడు వాడు. అవును. ఉమ్, సో ఇటువంటి పరిస్థితి అనేటటువంటిది ఉమ్, ముఖ్యంగా ఐఏఎస్ అధికారులు అనేటటువంటి వాడు ఉమ్,
ఎందుకు నేను ఇంత స్ట్రెస్ గా ఐఏఎస్ ల గురించి ఎక్కువ మాట్లాడుతున్నా Yes. అంటే పొలిటికల్ కరప్షన్ అనేటటువంటిది చాలా మంది మాట్లాడుతారు. కామన్ అది యా సరే వాడు ఈసారి ఇప్పుడు నిరంజన్ రెడ్డి ఉన్నాడు, భూములన్నీ వ్యవసాయం చేసిండు. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ కి పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి ఆ వ్యవసాయ భూమిలో ఏదో కొంత అమ్మాల్సి వస్తుంది. కాబట్టి ఆ మేరకన్నా భూమి పోతుంది. కొంత ఆయన చేసిన వ్యవసాయము అక్రమ వ్యవసాయం లోపల కొన్ని పండ్లన్నా ఎవడన్నా ప్రజలు సారా బాటళ్లనో విస్కీ బాటళ్లనో లేకుంటే ఓటుకు 2000నో 3000నో తీసుకుంటారు. అసలు నన్ను మీరు అమాయకులు అనుకుంటున్నారు కానీ మీరే అమాయకుడు అని అర్థమవుతుంది. ఎట్లా మేడం? ఇప్పుడు వాళ్ళ భూమే కాదు సార్, భూమితో పాటు బ్లాక్ మనీ చాలా దగ్గర ఉంది. ఉండాలి వీళ్ళ డబ్బులు మాజీ ఓఎస్డీల దగ్గర పెట్టిండ్రు. ఓకే బ్లాక్ మనీ చాలా ఉంది. ఒక్కొక్కడు మినిమం భూములు అమ్మాల్సిన అవసరం లేదు, అమ్మాల్సిన అవసరమే లేదు. ఓహో ఒక్కొక్కడి దగ్గర 500 కోట్ల నుంచి 1000 కోట్లు ఉన్నాయి. అందుకే కదా మొత్తుకుంటున్నాం పొద్దున్న లేస్తే. నేనేమనుకున్నా ఈ భూములు అమ్మి మళ్ళీ ఖర్చు లేదు దాని లెక్క దాందే, దీని లెక్క దీనిదే ఉందా? సరే మరి ఇప్పుడు నేనేమంటాను, పోనీ అమ్మ వాడు ఏదైనా చేసుకొని సరే రాజకీయ నాయకులు ప్రజలు తీర్పిచ్చిర్రు, అరే భయ్ నువ్వు 5 సంవత్సరాల తర్వాత ఇంట్లో కూర్చో అన్నాడు. ఇప్పుడు నిరంజన్ రెడ్డి నిజమైన వ్యవసాయం చేయాలి. ఇంతకు ముందు చేసిన వ్యవసాయం కాదు, టీవీల ముందుగా చేసేది వ్యవసాయం. ఇప్పుడు నిజమైన వ్యవసాయం చేయాలి. లుంగి కట్టాలి, పార పట్టాలి, ట్రాక్టర్ నడపాలి. ఇవన్నీ 5 సంవత్సరాలు ఆయనకు నరకం కనిపిస్తుంది. మరి వీళ్ళు ఆ ప్రభుత్వం పోయినా వాడే ఉంటాడు, ఈ ప్రభుత్వంలో వీడే ఉంటాడు. ఆ ప్రభుత్వంలో వ్యవసాయం చేస్తాడు, ఈ ప్రభుత్వంలో వ్యవసాయం చేస్తాడు. వానికి ఆడ ఫైల్ రాసే తీరికనే లేదు. ఈ వ్యవసాయం ఏం చేస్తాడు అనేది నా ఫండమెంటల్ క్వశ్చన్. కరెక్టే, నా క్వశ్చన్ గట్ల అన్ని యాక్సెప్ట్ చేస్తారమ్మా మీరు. మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933.